హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటోమొబైల్స్, మిడిల్ క్లాస్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం టాటా ఆల్ట్రోజ్ కొత్తగా లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. టాటా ఆల్ట్రోజ్ ఈ పేరు ఆల్బర్ట్ రోజ్ అనే ఒక సముద్రపు పక్షిని ఇన్స్పైర్గా చేసుకుని పెట్టినటువంటి పేరు టాటా ఆల్ట్రోజ్. ఈ పక్షి ఎంత సుదూరమైన ప్రాంతాలకైనా ఎంతో సామర్థ్యంతో ప్రయాణిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆల్బర్ట్ రోజ్ దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆల్ట్రోజ్ అని పెట్టారు. నిజంగానే ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఈ టాటా ఆల్ట్రోజ్ కొత్తగా లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్లో చాలా చేంజెస్ జరిగాయి. అంతకు ముందు టాటా ఆల్ట్రోజ్ ఎందుకు తీసుకోవాలి అంటే ఒకే ఒకటి మెయిన్ రీజన్ కనిపించేది, బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుండేది, 5 స్టార్ రేటింగ్. తర్వాత ఏంటి అంటే ఏం చెప్పాలో అంతగా అనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం టాటా ఆల్ట్రోజ్లో చాలా చేంజెస్ జరిగాయి. ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ ఎందుకు తీసుకోవాలి, తీసుకోవచ్చా లేదా, దీనికి ఉన్న కాంపిటేటర్స్ ఎలా ఉన్నాయి, వాటికన్నా టాటా ఆల్ట్రోజ్ ఎందుకు బెస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ చూస్తే చాలా క్యూట్గా ఉంది, చాలా ముద్దుగా ఉంది, చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. కారు ఓల్డ్ మోడల్తో పోల్చుకుంటే ఇది చాలా అట్రాక్టివ్, చాలా నీట్గా క్యూట్గా ఉంది. ఫేస్ లిఫ్ట్ కాబట్టి ఫస్ట్ ఫేస్ గురించి మాట్లాడదాం. ఫేస్ మాత్రం చాలా బాగుంది చూడడానికి. టోటల్గా ఎల్ఈడి లైట్స్ వచ్చేసరికి టోటల్ దీని లుక్కే మారిపోయింది. మనకి డిఆర్ఎల్స్ కూడా ఐబ్రోస్ టైప్లో చాలా నీట్గా ఉన్నాయి, మరీ ఓవర్గా లేకుండా. ఆల్ ఎల్ఈడి లైట్స్, హెడ్ లైట్స్ కానివ్వండి, సైడ్ ఇండికేటర్స్ కానివ్వండి, బ్యాక్ లైట్స్ కానివ్వండి, టోటల్ A to Z ఎల్ఈడి, నో హలోజన్ లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాటా ఆల్ట్రోజ్లో మనకి 4 వేరియంట్స్ ఉంటాయి: స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాంప్లిష్. మళ్ళీ వీటిల్లో ఇంకా సన్ రూఫ్ ఉన్నవి కూడా ఉన్నాయి. బట్ సన్ రూఫ్ అయితే నేను ప్రిఫర్ చేయను. అసలు సన్ రూఫ్ అనేది ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మనకి మైనస్లే తప్ప ప్లస్లు ఏవి లేవు. ఆడిచ్చే కొంచెం సన్ రూఫ్ కోసం బిల్డ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, మెయింటెనెన్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. సన్ రూఫ్ కావాలి అని ఎవరైనా అనుకుంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వీటిల్లో మనకి పెట్రోల్ ఉంది, సిఎన్జి ఉంది, డీజిల్ ఉంది. నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే డీజిల్కి వెళ్ళండి. లేదు నాకు మెయిన్ మైలేజ్ ఎక్కువ రావాలి అంటే సిఎన్జి. నేను ఎక్కువ తిరుగుతాను కానీ నాకు మైలేజ్ ఇంపార్టెంట్. ఎక్కువ తిరుగుతాను, అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ తిరుగుతాను, మైలేజ్ ఇంపార్టెంట్ అనుకుంటేనే సిఎన్జి బెటర్. నేను ఎక్కువగా తిరగను, ఎప్పుడో ఒకసారి మా ఊర్లోకి వెళ్తుంటాను అంతే, డైలీ అయితే కారు వాడను అనుకుంటే మాత్రం పెట్రోలే బెటర్. ఇట్స్ మై ఒపీనియన్. సో నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రతి కారుకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటూ ఒకటి ఉంటుంది అని. సో అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. మరీ బేస్ మోడల్ తీసుకోలేము, హై ఎండ్కి వెళ్ళలేము. సో వాల్యూ ఫర్ మనీ వేరియంట్. అలానే ఈ టాటా ఆల్ట్రోజ్లో మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ క్రియేటివ్ మోడల్, ఇది మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వస్తాయి. ఇంకొకటి ఫ్రెండ్స్, మాకు చిన్న ఫ్యామిలీకి కారు కావాలి అనుకుంటే అండర్ 10 lakhsలోనే ట్రై చేయండి. ఎందుకంటే చిన్ని ఫ్యామిలీ కోసం 14-15 లక్షలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీతో చెప్తున్నా. మనకి 10 లక్షలు అంటేనే చాలా పెద్ద విషయం, ఇంకా దానికి మళ్ళీ 14-15 లక్షలు అంటే ఖచ్చితంగా అనవసరమే. లేదు మాది పెద్ద ఫ్యామిలీ, మాకు 7 సీటర్ కారు కావాలి అంటే అప్పుడు గో హెడ్, 15-16 lakhs వరకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ చిన్ని ఫ్యామిలీయే, మేము 5గురమే వెళ్తాం అంటే మాత్రం ఖచ్చితంగా అండర్ 10 lakhsలోనే తీసుకోండి. అంతకన్నా పెట్టే ప్రతి పైసా వర్తబుల్ కాదు అని నా ఫీలింగ్. ఓకే, సో ఈ టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ మోడల్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎందుకు తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ మోడల్లో మనకి అన్ని లైట్స్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి, కానీ ఫాగ్ ల్యాంప్స్ మాత్రం రావు. అవి మనం యాక్సెసరీస్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మిగతావన్నీ మనకి ఎల్ఈడి లైట్సే వస్తాయి. డిఆర్ఎల్స్ కానీ, టేల్ లైట్ కానీ, సైడ్ ఇండికేటర్స్ కానీ, A to Z. దీని హెడ్ లైట్స్ కూడా ఎల్ఈడి అవటం వల్ల నైట్ త్రూ కూడా నీట్గా ఉంది, బాగుంది, క్లియర్గా ఉంది. చూడ్డానికి కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి లైట్స్. అలానే దీని డిఆర్ఎల్స్ ముఖ్యంగా పెద్ద పెద్దగా ఇవ్వకుండా సింపుల్గా జస్ట్ ఒక లైన్ అలా ఐబ్రో టైప్లో ఇచ్చాడు డిఆర్ఎల్స్, చాలా బాగున్నాయి అవి కూడా సింపుల్గా. కారు బ్యాక్ సైడ్ లైట్స్ కూడా హడావుడి లేకుండా చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి. 345 liters బూట్ స్పేస్ అండ్ ఆల్సో బూట్ ల్యాంప్. 16-inch స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీల్ క్యాప్స్ కూడా వస్తున్నాయి. కానీ కొంచెం టైర్సే వైడర్ టైర్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. తర్వాత ఈ టాటా ఆల్ట్రోజ్లో మనకి డోర్స్, ఫ్రంట్ 2 doors ఫ్లష్ టైప్ హ్యాండిల్ బార్స్ ఇచ్చాడు, చూడడానికి చాలా ప్రీమియంగా ఉన్నాయి.
అలానే ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే డీఫాగర్ ఉంది, వైపర్ ఉంది, వాల్ మౌంట్ ఉంది, టైల్ ల్యాంప్ ఉంది, షార్క్ పిన్ యాంటీనా ఉంది, రియర్ కెమెరా ఉంది. అలానే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, ఆటో హెడ్లైట్స్ ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా ఉంది. అన్నిటికన్నా మించి 360 డిగ్రీ కెమెరా వ్యూ ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి అసలు? ప్లస్ దీంట్లో ఉన్న మెయిన్ అసలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, లెఫ్ట్ ఓఆర్విఎంకి రైట్ ఓఆర్విఎంకి కెమెరాస్ ఉంటాయి కదా, అవి మనం లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే స్క్రీన్లో ఆటోమేటిక్గా లెఫ్ట్ ఏం జరుగుతుందో కనిపిస్తుంది, రైట్ ఇండికేటర్ వేస్తే స్క్రీన్లో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందో మనకు కనిపిస్తుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇది ఖచ్చితంగా చాలా సేఫ్టీ ఫీచర్. మనం అద్దాల్లో చూసుకొని అది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ స్క్రీన్లో చూస్తే మనకి చాలా హెచ్డి క్వాలిటీలో పిక్చర్ క్లారిటీగా కనిపిస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవి బయట ఉన్న విషయాలు విశేషాలు. సో ఇంకా లోపలికి వెళ్దాం. ఓయ్, లోపలికంటే ఇంట్లో కాదు, కార్లోకి. ఎక్స్టీరియర్లోనే కాదు ఇంటీరియర్లో కూడా మనకి చాలా చేంజెస్ జరిగినాయి. ముఖ్యంగా కార్లో కూర్చోగానే చాలా ప్రీమియం ఫీల్ అనిపిస్తుంది మనకి. ఆ డాష్ బోర్డ్ చేంజ్ అయింది, స్టీరింగ్ చేంజ్ అయింది, స్క్రీన్ చేంజ్ అయింది, సీట్స్ చేంజ్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల జరిగిన చేంజెస్, లోపల ఉన్న ఫీచర్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, అలానే స్టీరింగ్ మీద వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది, నాకు చాలా ఇష్టమైన ఫీచర్. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, ఇది కూడా ఖచ్చితంగా ప్రతి కారులో ఉండాల్సినవి ఖచ్చితంగా రెండు మెయిన్, క్రూజ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, టచ్ ప్యాడ్తో, బటన్స్ కాకుండా టచ్ ప్యాడ్తో వస్తుంది, అండ్ పుష్ స్టార్ట్ బటన్. తర్వాత 4 స్పీకర్స్, 4 ట్విటర్స్, హార్మన్ 100 వాట్స్ ఆడియో సిస్టమ్ ఉంది దీంట్లో. సో మ్యూజిక్ పరంగా సూపర్ ఉంటుంది. అలానే 10 ఇంచ్ స్క్రీన్, 10.25 ఇన్స్ట్రుమెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అలానే టోటల్గా ఏసీ విండ్స్ కూడా డిజైన్ చేంజ్ అయిపోయింది. టోటల్గా డాష్ బోర్డ్ డిజైన్ మారిపోయింది, చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది ఇప్పుడు అసలు డాష్ బోర్డు. అలానే చిన్ని లైన్ యాంబియంట్ లైటింగ్. ఆ యాంబియంట్ లైటింగ్లో మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు మనకి ఏది నచ్చితే అది. సో ఇలా అన్ని హంగులతో టాటా ఆల్ట్రోజ్ మనకి డాష్ బోర్డు చాలా ప్రీమియంగా ఉంటుంది. స్క్రీన్ పెద్దది, ప్లస్ హెచ్డి స్క్రీను. ఇంత క్లారిటీ అండర్ 10 lakhsలో వేరే ఏ కార్లో ఉండదు. కెమెరా క్లారిటీస్ కానీ స్క్రీన్ క్లారిటీ కానీ అంత బాగుంటుంది. సో నెక్స్ట్ సీట్స్, టాటా ఆల్ట్రోజ్ సీట్స్ కూడా చేంజ్ చేసింది ఈ కొత్త ఫేస్ లిఫ్ట్లో. మనకి అండర్ థై సపోర్ట్ని పెంచుతూ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అలానే బ్యాక్ మనకి రియర్ ఏసీ వెంట్స్, అలానే ఫ్రంట్ బ్యాక్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్స్. ఫ్రంట్ ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు, వెనక కూర్చునే ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు, అండ్ వెనక కూర్చునే వారికి కూడా సెంటర్ ఆర్మ్రెస్ట్, అండ్ ఆల్సో డ్రైవర్కి కూడా ఆర్మ్రెస్ట్ ఉంది. అలానే కోల్డ్ గ్లో బాక్స్ విత్ ల్యాంప్. ఇన్ని ఫీచర్స్ ఇంకా వేరే ఏ కార్లో ఉన్నాయి? మంచి ప్రీమియం ఫీచర్స్, ప్రీమియం లుక్, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ వేరే ఏ కార్లో ఉన్నాయి? అదేంటి దీంట్లో అన్నీ బాగున్నాయి అంటే నువ్వు నచ్చని విషయాలు ఏమీ లేవా అనుకోవచ్చు. ఎందుకుండవు? ₹1,00,00,000 కార్లో కూడా మనకి నచ్చనివి 1-2 ఉంటాయి. అలానే దీంట్లో నాకు నచ్చని విషయాలు 3 సిలిండర్ ఇంజన్. దీని కాంపిటీటర్స్ అన్నీ 4 సిలిండర్ ఇంజన్తో వస్తున్నాయి, కానీ ఇది ఒక్కటి మాత్రమే 3 సిలిండర్ ఇంజన్తో వస్తుంది. ఇది కూడా 4 సిలిండర్ ఇచ్చుంటే బాగుండేది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంది, కనీసం 170 వరకు చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అలానే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టచ్ ప్యాడ్తో ఇచ్చాడు, నాకు అస్సలు నచ్చలేదు. బటన్స్ ఇచ్చుంటే బాగుండేది. అలానే సర్వీస్ సెంటర్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. లాంచింగ్ రోజున ఈ విషయం ఎవరూ మాట్లాడలేదు. అలానే ఇంజిన్ రిఫైన్మెంట్ అండ్ రిలయబిలిటీ ఖచ్చితంగా పెరగాలి. ఇంజిన్ ట్యూన్ చేసేమని కానీ ఇంజిన్ గురించి అక్కడ మాట్లాడలేదు ఎవరు లాంచింగ్ రోజున. కారుకైనా బైక్ అయినా మెయిన్ హార్ట్ ఇంజినే కదా. ఓకే, మనం ఇండియన్ బ్రాండ్ అయినా కానీ మనం ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఎవరిని అడిగినా కానీ బెస్ట్ రిలయబుల్ ఇంజిన్ అంటే ఏ సుజుకీనో ఏ హోండానో చెప్తాడు తప్ప టాటాని ఎవడు చెప్పడు. కాబట్టి టాటా ఇంజిన్ రిఫైన్మెంట్ మీద, ఇంజిన్ ట్యూనింగ్ మీద, సర్వీస్ సెంటర్స్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి తీరాలి. సో ఇది ఫ్రెండ్స్ టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ మోడల్ ఉన్న ఫీచర్స్, జరిగిన చేంజెస్ గురించి ఈరోజు మీతో చెప్పాను. దీనికి మరి బెస్ట్ కాంపిటీటర్స్ హుండై i20, సుజుకి బలెనో, టయోటా గ్లాన్జా. టాటా ఆల్ట్రోజ్ కన్నా ఈ 3 కార్లు ఒకే ఒక విషయంలో బెస్ట్, అది ఇంజిన్.
టాటా ఆల్ట్రోజ్ మనకి 1200 సీసీ 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్తో వస్తుంది. కానీ మనకి బలెనో కానీ i20 కానీ గ్లాన్జా కానీ 4 సిలిండర్ ఇంజన్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ 1200 సీసీ. ఖచ్చితంగా 3 సిలిండర్ ఇంజన్తో పోల్చుకుంటే 4 సిలిండర్ ఫార్ బెటర్, చాలా బెస్ట్. 3 సిలిండర్ ఇంజన్తో పోలిస్తే 4 సిలిండర్ ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, చాలా సైలెంట్ ఉంటుంది, చాలా ప్రీమియం ఫీల్ ఉంటుంది, ఫన్ టు డ్రైవ్ ఉంటుంది. అలా అని ఇది కొత్త ఇంజినే కాదు. టియాగోలో, టిగోర్లో, పంచ్లో, ఆల్ట్రోజ్లో వీటన్నిటిలో ఒకే ఇంజిన్ వాడింది. నాకు ఇంజిన్ మెయిన్ ప్రయారిటీ. 2-3 ఫీచర్స్ మిస్ అయినా పర్లేదు అనుకుంటే హుండై i20 బలెనో ఖచ్చితంగా బెస్ట్, నో డౌట్ అబౌట్ దట్. అలానే 3 సిలిండర్ ఇంజిన్ ఏమీ తక్కువ కాదు, కొంచెం నాయిసీగా ఉంటుంది. ఏదైనా కానీ మనకి హుండై, సుజుకీతో పోల్చుకుంటే ఇంజిన్ రిలయబిలిటీ కొంచెం తక్కువే ఉంటుంది టాటాది. బట్ నో ప్రాబ్లం. నాకు బిల్డ్ క్వాలిటీ కావాలి, బెస్ట్ ఫీచర్స్ కావాలి, ప్రీమియం ఫీచర్స్ ఉండాలి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా బాగుండాలి, 5 స్టార్ రేటింగ్ ఉండాలి. కొంచెం ఇంజన్ విషయంలో 3 సిలిండర్ కాంప్రమైజ్ అవుతాం. మెయిన్ మాకు ఇవి ప్రయారిటీస్ అనుకుంటే టాటా ఆల్ట్రోస్ డెఫినెట్గా బెస్ట్. లేదు మాకు మెయిన్ ఇంజన్ ముఖ్యం, 2-3 ఫీచర్స్ మిస్ అయినా మేము మేనేజ్ చేసుకోగలం, సేఫ్టీ తక్కువ ఉన్నా నో ప్రాబ్లం, మెయిన్ మాకు ఇంజనే ప్రయారిటీ అనుకుంటే i20 బలెనో, నో డౌట్. కానీ ఇక్కడ టాటా ఆల్ట్రోజ్లో ఈ 10 lakhsలో వచ్చే ఫీచర్స్ బలెనోలో కానీ i20లో కానీ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంబియంట్ లైటింగ్ కానీ, 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్స్ టైప్ సివి అవి కానీ, ప్రీమియం స్టీరింగ్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, ఆల్ ఎల్ఈడి లైట్స్ కానీ, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కానీ, 360 కెమెరాస్ కానీ, ముఖ్యంగా లేన్ కెమెరాస్, బెటర్ బూట్ స్పేస్ కానీ, బెటర్ మ్యూజిక్ సిస్టమ్ కానీ, బెస్ట్ హెచ్డి 10-inch స్క్రీన్ కానీ, ఇలాంటి ఫీచర్స్ ఏమీ 10 lakhsలో బలెనోలో కానీ లేకపోతే i20లో కానీ మనకి ఉండవు. సో ఈ ఫీచర్స్ లేకపోయినా పర్లేదు, మెయిన్ మాకు ఇంజిన్ ప్రయారిటీ అంటే ఖచ్చితంగా బలెనో, i20 బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ టాటా ఆల్ట్రోజ్ 2025 న్యూ ఫేస్ లిఫ్ట్ గురించి. వీటిల్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ క్రియేటివ్ మోడల్ 10 lakhsలో కొంచెం అటు ఇటుగా మనకు వస్తుంది. చిన్న ఫ్యామిలీకి ఖచ్చితంగా ది బెస్ట్ కార్, ది సేఫెస్ట్ కార్. ఈ ప్రీమియం హ్యాష్ బ్యాగ్స్లో మీకు ఏది బెస్ట్ కారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను అడిగితే నాకు బెస్ట్ కార్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, టాటా ఆల్ట్రోజ్. ది బెస్ట్, గుడ్ లుకింగ్, బెస్ట్ సేఫ్టీ, బెస్ట్ ఫీచర్స్. ఇంజిన్ విషయంలో నేను కాంప్రమైజ్ అవుతాను, ఎందుకంటే నాకు ఇవి కావాలి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ టాటా ఆల్ట్రోజ్ నా ఒపీనియన్. రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.